వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మనుషులు కొంతమంది కొన్నిటికి బానిసలు అవుతారు, కొంతమంది మద్యానికి బానిస అవుతారు, ఆల్కహాల్. కొందరు డబ్బుకు బానిస అవుతారు, కొంతమంది స్త్రీలకు బానిస అవుతారు, కొంతమంది కొన్నిటికి ఎడిక్ట్ అయిపోయి దానికి బానిసలుగా బతుకుతుంటారు. ఈ మధ్యకాలంలో కొంతమంది యువత డ్రగ్స్కి బానిసలైపోతున్నారు. ఆల్కహాల్ కంటే దారుణమైన డ్రగ్స్కి బానిసలైపోయి ఆ డ్రగ్స్ మత్తులో, ఆ డ్రగ్స్ యావలో పడి తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇలా చాలామందికి కొన్ని వ్యసనాలు, కొన్ని బానిసలు అయిపోతుంటారు. అయితే బానిస అంటే ఏంటి? బానిసకి ఏముంటుంది? బానిస బ్రతుకు ఎలా ఉంటుంది? అసలు ఎవరికి ఎవరు బానిస కావాలి? క్రైస్తవులంగా, విశ్వాసులంగా, క్రైస్తవ యువతగా ఉన్నవారు ఎవరికి బానిసలు కావాలి? ఒకసారి ఆలోచించుతాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ జీవితాన్ని మార్చాయి. నీ స్థితిని, నీ కుటుంబ పరిస్థితిని, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చాయి. నువ్వు ఎవరికి చెప్పుకోలేని బాధలు పడుతూ ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడు. డెఫినెట్గా నీ జీవితాన్ని మార్పులోకి తీసుకొస్తుంది. బైబిల్లో జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నారు. యాకోబుకు పుట్టిన 11వ కుమారుడు. చాలా మంచి వ్యక్తి. చిన్నప్పటి నుంచి భక్తి భయములో పెరిగిన వ్యక్తి. దేవుడు గురించి తండ్రి అయిన యాకోబు చెబుతున్నప్పుడు చాలా చక్కగా దాన్ని పాటించి దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తిని తమ అన్నలు ద్వేషిస్తారు, కోప్పడతారు, అతని మీద కక్ష పెంచుకుంటారు, కసి పెంచుకుంటారు. ఎందుకంటే ఈ యోసేపును తండ్రి అయిన యాకోబు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. లేక తన ప్రేమించిన భార్య అయిన రాహేలుకు పుట్టిన కుమారుడు కనుక కాస్త ఎక్కువ ప్రేమ వారి మీద చూపిస్తున్నాడు. చూపించినప్పుడు ఇది మిగతా వారికి ఇబ్బందికరంగా ఉండి యోసేపును వారు ఒక శత్రువులాగా భావించారు. సో ఇలా జరుగుతున్న కాలంలో కళలు వస్తాయి. అమాయకంగా ఆ కళలు వచ్చిన కళలను కూడా అన్నలకు షేర్ చేసుకుంటే అన్నలు కూడా అమ్మో ఏంటి వీడు ఎక్కువైపోతుంది పరిస్థితి, విని ఇచ్చేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఒకరోజు సమయం వచ్చింది, ఆయన్ని కొడదాం, తిడదాం, చంపేద్దాం అనుకుంటున్న తరుణంలో సమయం వచ్చింది. ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు యోసేపు వారికి భోజనం ఇద్దామని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు యోసేపును పట్టుకొని బాగా కొట్టారు. కొట్టి గుంతలో వేశారు, బట్టలు చింపారు, గుంతలో వేశారు. గుంటలో వేసి ఇక చంపేద్దాం అనుకుంటున్న తరుణంలో వద్దులే, చంపడం ఎందుకులే అన్నట్టుగా ఆ మార్గం గుండా ఇష్మాలీయులు, ఐగుప్తీయులు అంటే మిద్యానీయులు, ఐగుప్తు దేశానికి వెళ్తున్న మిద్యానీయులు వెళ్తుంటే అతనికి వాళ్ళకి యోసేపును, తన తమ్ముడైన యోసేపును బానిసగా అమ్మేస్తారు. స్లేవ్, బానిసగా అమ్మేస్తారు. అంటే ఆ రోజుల్లో పనులు చేయడానికి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత పనులు, కుటుంబ పనులు చేయడానికి కొంతమంది వ్యక్తులను సంతలో అమ్ముతారు. సంతలో అంటే అంగడిలో అమ్మితే కొంచెం ధనం ఉన్నోళ్ళు, గొప్పోళ్ళు వాళ్ళు వ్యక్తులను కొనుక్కొని వారి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పనులు, ఇంటి పని, పెంట పని, వంట పని, ఈ పనులన్నీ చేపిస్తూ ఉంటారు. వారిని స్లేవ్స్ అంటారు, బానిసలు అంటారు. ఈ బానిసగా ఉన్న వ్యక్తులకి తమ సొంత చిత్తం ఉండదు, సొంత ఆలోచన ఉండదు. యజమానులు ఎవరైతే కొనుక్కుంటారో, ఎవరైతే స్లేవ్గా కొనుక్కున్న యజమానులు ఉంటారో వాళ్ళు చెప్పిందే చేయాలి. స్వతంత్రం కానీ, సొంత ఆలోచనలు కానీ, సొంత పద్ధతులు కానీ ఏమి ఉండవు. వాళ్ళు ఏ పని చేస్తే అలా బ్రతకాలి, ఒక గొడ్డులాగా బ్రతకాలి. అంతే తప్ప ఒక మనిషిగా ట్రీట్ చేయరు. ఒకవేళ జబ్బొచ్చి కాయిలా పడి ఇబ్బంది పడుతుంటే అతను వదిలేస్తారే తప్ప ఒక ట్రీట్మెంట్ చేయటం కానీ, ఒక బాగు చేయించడం కానీ ఆ యజమానులు చేయరు. ఆ బానిసలో ఉన్న సత్తువ శక్తి అంతా పిండుకుంటారే తప్ప అతన్ని ఏ విధంగానూ ఒక ప్రేమ కానీ, ఒక దయ కానీ, ఒక జాలి కానీ చూపించదు. అది స్లేవ్ అంటే. ఇప్పుడు మిద్యానీయులు, ఇష్మాలీయులు
కొనుక్కున్నారు బానిసగా వాళ్ళు. అయితే అక్కడికి తీసుకుపోయి వాళ్ళు సంతలో పెట్టేశారు. సంతలో పెట్టేస్తే అక్కడికి ఐగుప్తి పోతీఫర్ అయిన ఒక ఆయన వచ్చి అతన్ని స్లేవ్గా కొనుక్కుంటారు. వంటలో పనివాడిగా బానిసగా కొనుక్కొని వంటికి తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాడు. బానిసగా అమ్మి వేయబడతాడు. ఆ తర్వాత ఇంకొక దగ్గరికి బానిసగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే అక్కడ ఇంటి పని, వంట పని, పెంట పని ఇట్లాంటివి ఉంటాయి కదండి, మట్టి బిసికే పని. ఆ పోతీఫరు ఇంట్లో ఆ పని ఈ పనులు చేస్తూ ఉంటాడు. అతనికంటూ సొంత చిత్తం ఉండదు. పైగా పైన షర్ట్ ఉండదు. ఓన్లీ తమ సిగ్గును కప్పుకోవడానికే కొంత వస్త్రాధారణ ఉంటుంది తప్ప వారు ఏమి తొడుక్కోవడానికి వీల్లేదు. అంటే బానిసలు అంటే సపరేట్గా ఉంటారు వాళ్ళు. అలా బ్రతుకుతూ ఉంటున్నప్పుడు సరే అక్కడ వెళ్ళిపోతున్నప్పుడు అతని పనిని మెచ్చి కాస్త ప్రమోషన్ ఇస్తాడు ఆ పోతీఫర్. తన ఇంటిలోకి తీసుకొస్తాడు. ఇంటి బయట పనిచేసే వ్యక్తిని ఇంటిలోకి, కిచెన్లోకి, బెడ్రూమ్లోకి ఇట్లాంటి ఆ పనులు చూపించుకుని ఒక మేనేజర్గా అతన్ని ఉంచుతాడు. యోసేపు అక్కడ కూడా చాలా చక్కగా నమ్మకంగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తి కాబట్టి, తండ్రి ద్వారా దేవుణ్ణి తెలుసుకుని భయము భక్తి నేర్చుకున్న వ్యక్తి, విశ్వాసంతో ఉన్న వ్యక్తి, దేవుడు అంటే గొప్పవాడు, దేవుడు ఏం చేయగలడని తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఎక్కడ ఉంచినా కానీ ఆయన నీతి నిజాయితీ కలిగి తన పని చేస్తూ ఉండేవాడు. ఇటువంటి క్రమంలో అక్కడ పోతీఫర్ వైఫ్ భార్య యోసేపును చూసి అతన్ని మోయిస్తుంది. అతనితో పాపం చేయాలని ఆమె తలస్తుంది, ట్రై చేస్తుంది కొన్నిసార్లు. కానీ యోసేపు ఛాన్స్ ఇవ్వడు. ఆయనకు తెలుసు ఇటువంటిది చేయటం కరెక్ట్ కాదు, నా దేవుడికి ఇది ఆయాస్కరమైన పని, నేను చేయకూడదు, పైగా నా యజమానికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను అని చెప్పి అలా చేయదు. సో కొన్నిసార్లు ట్రై చేసినప్పటికీ అతను లొంగడు. సో ఒకసారి ఇంకా ఆమె బలవంతం ఎక్కువైపోయి అతని మీద పడి అతన్ని పాపము చేయడానికి లాగినప్పుడు యోసేపు అక్కడి నుంచి పారిపోతాడు. ఈ పారిపోయే క్రమంలో పై వస్త్రము ఆమె చేతికి చిక్కుతుంది. తను పారిపోతాడు. పారిపోయినప్పుడు సడన్గా ఆమె ప్లేట్ ఫిరాయిస్తుంది. ఏంటంటే అమ్మో, ఇప్పుడు నేను ఏమైనా చేస్తే నేను శిక్షింపబడతాను, పోతీఫర్ దగ్గర నేను ఇబ్బంది పడతానని చెప్పి ఆమె రివర్స్ అటాక్ చేస్తుంది. ఆ యోసేపే నన్ను బలవంతం చేయబోయాడు, నన్ను ఇది చేయబోయాడని చెప్పినప్పుడు అది అందరు నమ్మేసి అతన్ని జైల్లోకి తీసుకెళ్తాడు. జైల్లో కొన్ని సంవత్సరాల తర్వాత అది అక్కడ ఆయన ప్రధానమంత్రి అవుతాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే స్లేవ్. ఇప్పుడు పోతీఫర్కి స్లేవ్గా యోసేపు వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. తనకంటూ సొంత చిత్తం, సొంత ఆలోచన ఉండకూడదు. వారు ఏం చెప్తే అది చేయాలి. వారు కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, వంట చేయమంటే వంట చేయాలి, కాళ్ళు పట్టమంటే పట్టాలి. వాళ్ళు ఏ పని చేయమన్నా అది తూచా తప్పకుండా చేయాలి. దట్ ఈస్ స్లేవరీ. అది బానిసత్వపు బ్రతుకు అంతే. ఇంకా ఇందులో స్వేచ్ఛ కానీ, స్వతంత్రం కానీ, లేకపోతే అందులో ఇది చేయను అని ఒక రిజర్వేషన్స్ కానీ ఏమి ఉండవు, డిస్కౌంట్స్ ఏమి ఉండవు. అన్నీ చేయాలి. అయితే యజమాని భార్య కోరుకుంది ఏంటంటే తనతో శయనించమని కోరుకుంది. ఒక స్లేవ్గా ఉన్నవారు చేయాలి, ఆ పని చేయాలి. ఎందుకంటే అతనికి రైట్ లేదు, డినై చేసే, వ్యతిరేకించే రైట్ లేదు. రైట్ లేనప్పటికీ యోసేపు ఏం చేశాడంటే, ఓకే నేను నీకు స్లేవ్ని కావచ్చు, బట్ నేను ఆల్రెడీ ఇంకొకరికి స్లేవ్ని. ఎవరికి? పోతీఫర్కి కాదు, నేను దేవునికి స్లేవ్, దేవునికి బానిసను, దేవుని యొక్క ప్రేమకు బానిస, దేవుని యొక్క వారసత్వానికి నేను బానిసను. నేను మీకు బానిస, ఫిజికల్గా మీకు బానిసనే కావచ్చు. ఐఎమ్ స్పిరిచువల్లీ స్లేవ్ టు జీసస్ క్రైస్ట్, స్లేవ్ టు గాడ్. దేవునికి నేను స్లేవ్ని. నేను ఆయన నన్ను కొనుక్కున్నాను. మీరు నన్ను కొనుక్కోవచ్చు, మీరు పని చేయడానికి నన్ను కొనుక్కోవచ్చు. కానీ మీరు కొనుక్కున్నప్పుడు మీ ప్రతి పని చేయడానికి నేను ముందుకు రావాలి. కానీ ఈ పని చేస్తున్నప్పుడు నాకు ఇంకొక యజమాని ఉన్నాడు, ఆయన నా దేవుడు, ఆయనకు నేను స్లేవును, ఆయనకు నేను బానిసను. నేను ఆయన కాదన్న పని, ఆయనకి ఇష్టం లేని పని నేను ఎంత మాత్రం చేయను అని
ఈ స్లేవ్ ఆ స్లేవ్ అంటే దేవునికి స్లేవ్ అయిన యోసేపు అక్కడి నుంచి పారిపోతాడు. ఇక్కడ మనం చాలా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ని మనం గమనించాలి. స్లేవ్, ఎవరికి స్లేవ్ అవుతున్నాం? ఎవరికి స్లేవ్గా ఉండాలి? ఈ రోజుల్లో చాలామంది ఆల్కహాలిక్ స్లేవ్ బానిస అవుతున్నారు, డబ్బు సంపాదనలో బానిస అవుతున్నారు, స్త్రీకి బానిస అవుతున్నారు, అమ్మాయిలకు బానిస అవుతున్నారు, లవ్కు బానిస అవుతున్నారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ మొబైల్ వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. అలాగే డ్రగ్స్కి బానిస అయిపోతున్నారు. ఇలా లోకపులోని తుచ్చమైన అలవాట్లకి, శరీరాన్ని ఆత్మను పాడు చేసే అలవాట్లకి, మన టైం అంతా కిల్ చేసే అలవాట్లకు బానిసలు అయిపోతున్నాం. నువ్వు ఎవరికి బానిసగా ఉండాలి? వారికి బానిస? అదేమో నిన్ను కొనుక్కుందా? నీ డబ్బు నిన్ను కొనుక్కుందా? నీ డ్రగ్స్ నిన్ను కొనుక్కున్నాయా? నీ ఆల్కహాల్ నిన్ను కొనుక్కుందా? వాటికి ఎందుకు నువ్వు బానిస కావాలి? నిన్ను కొన్నది ఎవరు? నిన్ను కన్నది ఎవరు? నిన్ను కొన్న వారికి, కన్నవారికి బానిస కావాలి. నిన్ను కన్నది ఆయన. తల్లి గర్భంలోనే పిండముగా రూపొందించబడకముందే నీవు తెలుసు ఆయనకి. నిన్ను రూపొందించింది ఆయనే, నిన్ను కన్నది ఆయనే. నీ పేరెంట్స్ నిన్ను కనొచ్చు, కానీ నీ పేరెంట్స్ కంటే ముందు నిన్ను చూసింది, నిన్ను కన్నది, నిన్ను డిజైన్ చేసింది నీ డిజైనరు ఆయన. నిన్ను కొన్నది, నిన్ను కన్నది ఆయన. రక్తం ఇచ్చి, ఆయన స్వరక్తం ఇచ్చి, నీ పాపములను తుడిచివేసి, కొట్టివేసి, నీ శాపములను విరిచివేసి, తన రక్తముతో నిన్ను పవిత్రపరిచి నిన్ను కొనుక్కున్నాడు తన విలువైన రక్తంతో. ఒకటి కన్నాడు తల్లి గర్భంలో జన్మములో, రెండు నువ్వు యుక్త వయసు వచ్చినప్పుడు, నీ పాపముల నుంచి నువ్వు వేరు అయిపోయినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను కొనుక్కున్నాడు. ఒకటి కన్నాడు, ఒకటి కొనుక్కున్నాడు. మరి ఎటు అవుతుంది? ఎవరికి నువ్వు బానిస ఉండాలి? కొనుక్కున్న వారికి బానిసగా ఉండద్దు? వెల చెల్లించి నీకోసం చెల్లించిన యేసుక్రీస్తుకి నువ్వు స్లేవ్గా ఉండద్దా? యేసు దేవునికి స్లేవ్గా ఉన్నాడు. హీ ర్యాన్ అవే ఫ్రమ్ సిన్. ఆయన పరిగెత్తాడు సిన్ నుంచి, పాపం నుంచి పరిగెత్తాడు. ఈరోజు నువ్వు డ్రగ్స్కు బానిస అయి ఉండొచ్చు, పాపానికి బానిస అయి ఉండొచ్చు, డబ్బు సంపాదనకు బానిస అయి ఉండొచ్చు, లోకాశలకు బానిస అయి ఉండొచ్చు, పోర్నోగ్రఫీకి బానిస అయి ఉండొచ్చు, బూతు బొమ్మలకు, బూతు ఆ చిత్రాలకు బానిస అయి ఉండొచ్చు, చెయ్యకూడని వాటికి బానిస అయి ఉండొచ్చు, సిగరెట్లకు, మద్యానికి, ఆల్కహాల్కి, ఇలాంటి వాటికి నువ్వు బానిస అయి ఉండొచ్చు. వాటికి కాదు నువ్వు బానిస, దేవునికి బానిస కావాలి. నువ్వు నిజంగా దేవుని బానిస అయితే ఇంకెవ్వడికి నువ్వు బానిస కావు. యోసేపు దేవునికి బానిస అయ్యాడు, కానీ తన నిజమైన ఈ లోకపు బానిస అయిన పోతిఫర్ వైఫ్ను కూడా డినై చేశాడు. హీ ర్యాన్ అవే ఇంటూ ప్రిజన్. ఆయన పరిగెత్తింది ఎక్కడికో తెలుసా? జైలుకు పరిగెత్తాడు, చెరసాలకు పరిగెత్తాడు. అఫ్కోర్స్ ఆయన తెలుసు, నేను ఇది కాకపోతే నాకు వేరే చెరసాల గతని. అయినప్పటికీ దేవునికి స్లేవ్గా ఉంటాను, కానీ ఈ పోతిఫర్ వైఫ్కి నేను స్లేవ్గా ఉండను. అంటే ఈ పాపానికి నేను స్లేవ్గా ఉండను, ఈ డ్రగ్స్కి నేను స్లేవ్గా ఉండను, ఈ పోర్నోగ్రఫీకి నేను స్లేవ్గా ఉండను, ఈ బూతు దానికి నేను స్లేవ్గా ఉండను, ఈ లోకాశలకు నేను స్లేవ్గా ఉండను, దేవునికే స్లేవ్గా ఉంటానని చెప్పాడు. మనం చెప్తున్నాం అలా. 2025వ సంవత్సరంలో గత సంవత్సరపు అలవాట్లను, పొరపాట్లను నువ్వు కంటిన్యూ చేస్తున్నావా? ఇబ్బంది పడతావు. ఒకసారి ఆలోచించు. గత సంవత్సరంలో నిన్ను బాధించి నిన్ను ఇబ్బంది పెట్టిన ప్రతి పనికి ఈరోజు నువ్వు దూరం కావాలి. దేవుడికి నువ్వు బానిస కావాలి. నువ్వు దేవునికి బానిస అయిపోతే దేవుడి నిన్ను పరిపాలిస్తాడు. యోసేపును ఎంత గొప్పగా దీవించాడండి, ఎంత గొప్పగా దీవించాడు. యోసేపు దేవునికి బానిస అయినప్పుడు చెరసాలలో నుంచి ప్రిజన్ టు ప్రిన్స్ అయిపోయాడు. చెరసాల నుంచి ప్రధానమంత్రిగా, ఐగుప్తు ఎంటైర్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి అయిపోయాడు. డబ్బుకు డబ్బు, హోదాకు హోదా, పదవికి పదవి, భార్య, అందమైన భార్య, 2 కుమారులు. సో 8 years అంటే చచ్చిపోయేంత వరకు 110 సంవత్సరాలు యోసేపు బతికితే చనిపోయేవాళ్ళు. స్టిల్ ద లాస్ట్ బ్రెత్ వరకు ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్
ఎంటైర్ ఈజిప్షియన్ కంట్రీకి ప్రధానమంత్రి. ఎప్పటి వరకు? చనిపోయే వరకు. బ్యూటిఫుల్ వైఫ్, గుడ్ చిల్డ్రన్, గుడ్ మనీ, గుడ్ పోస్ట్, గౌరవం. ఒక రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్. తన కుటుంబాన్ని సేవ్ చేసుకున్నాడు, తన తండ్రిని చూశాడు, తన తమ్ముడిని చూశాడు, తన అన్నల్ని మళ్ళీ తిరిగి క్షమించాడు. వాట్ ఎ వండర్ఫుల్ లైఫ్. ఎందుకో తెలుసా ఇదంతా? దేవునికి స్లేవ్ అయ్యాడు. ఆయన బానిసే ఇంకొకరికి, కానీ దేవునికి బానిసగా ఉన్నాడు. నువ్వు ఈరోజు ఎక్కడెక్కడో బానిసగా ఉంటున్నావేమో, కానీ దేవునికి బానిస అయిపోతే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నీకు. యోసేపు వలే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. లాంగ్ ఇయర్స్ ఉంటాయి, లాంగ్ ఇయర్స్. 30 yearsలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఈజిప్షియన్ కంట్రీకి. 110 years, 80 లాంగ్ ఇయర్స్, 80 లాంగ్ ఇయర్స్, 80 సంవత్సరాలు అతను ప్రధానమంత్రిగా పదవిని చేపట్టి అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నదాతగా యోసేపు ఉన్నాడు. నిన్ను అలా చేస్తాడు. డియర్ ఫ్రెండ్, డియర్ సిస్టర్, ఈ మెసేజ్ ఎవరైతే చూస్తున్నారు, వింటున్నారు, ఒకసారి ఆలోచించు. దేనికి నువ్వు వ్యసనంగా ఉన్నావు? ఆ వ్యసనం విడిచిపెట్టి దేవునికి వ్యసనంగా మారి. దేవుడు అంటే వ్యసనం కావాలి నీకు. బైబిల్ అంటే వ్యసనం కావాలి. దేవుడు అంటే వ్యసనం కావాలి. బైబిల్ అంటే వ్యసనం కావాలి. ప్రార్థన అంటే వ్యసనం కావాలి. భక్తి అంటే వ్యసనం కావాలి. దేవుల్లో నడవడం అంటే నీకు వ్యసనం కావాలి. అంతగా దేవునికి నువ్వు స్లేవ్ అయిపోవాలి, బానిస అయిపోవాలి. యోసేపుని దీవించినట్టుగా, యోసేపు ఎవరైతే ఫలించడి కొమ్మగా ఉన్నాడు, నువ్వు ఫలించడి కొమ్మగా కావాలని దేవుడి ఆలోచన. ఈ 2025 సంవత్సరంలో దేవునికి బానిస అయిపో. ఆయనని యజమానిగా ట్రీట్ చేయి. ఆయన నీకు యజమాని అయిపోయినప్పుడు దేవుడు గొప్పగా నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. కమ్ బ్యాక్. దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరికి వచ్చి ఆయన అడుగు. ఒకవేళ నువ్వు లోక పాపములు, లోక కోరికలు, లోక పద్ధతుల్లో ఉంటే ఇమ్మీడియట్గా పరిగెత్తు, అందులో ఉండొచ్చు. దేవుని దగ్గరికి పరిగెత్తురా. యోసేపు ఆ పోతీఫర్ వైపు నుంచి పరిగెత్తి వెళ్ళిపోయాడు. నువ్వు కూడా పరిగెత్తు. ran away from your situation, ran away from your sins, ran away from your fleshy things. Come back to Jesus. దేవుని దగ్గరికి రా. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.